పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, తపస్సు కాలము 22వ రోజు ధ్యానాంశము హృదయ పరివర్తనము, నూతన హృదయము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శించెదరు అని మనకు ప్రభువు బోధిస్తున్నారు. మనం దేవుణ్ణి దర్శించాలి అంటే మన హృదయాలు నిర్మలముగాను నూతనముగాను ఉండాలి. కానీ మన యొక్క హృదయముల నుండి అనేక విధములైన చెడు వెలువడి మనలను మలినపరిచినట్లుగా ప్రభువు మార్కు శుభవార్త 7వ అధ్యాయము 21-22 వచనాల్లో హెచ్చరిస్తూ ఉన్నారు. ఏలైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్య సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, మోసము, కామము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడను. మానవుని హృదయానికి ఉన్నటువంటి కపటము దేనికి లేదు. ఇటువంటి మలినాలను తుడిచివేసి నిర్మల మనసుతో దేవుని ముందుకు తీసుకొని వచ్చేదే పశ్చాత్తాపం. ఎప్పుడైతే మన పాపముల కొరకు పశ్చాత్తాపడతామో అప్పుడే దేవుడు మనకు హృదయ పరివర్తనను దయచేస్తాడు. అందుకే దేవా, నీ ఎదుట పాపము కట్టుకొనుకున్నట్లు నీ వాక్యములు నాకు హృదయమునందు ముద్రించుకొనుచున్నాను అని కీర్తనకారుడు పలుకుచున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపముతో మరియ మగ్దలేన వలె దేవుని పాదములు పట్టుకున్నప్పుడు ఆయన మనలను శుద్ధి చేస్తారు, మన మాలిన్యాలను కడుగుతారు. కన్నీటితో కూడిన పశ్చాత్తాపము దేవునికి ఆనందాన్ని కలిగిస్తుంది, పాపికి హృదయ సిద్ధిని ప్రసాదిస్తుంది. కనుక మనందరము పాపములను ఒప్పుకొనుచు కన్నీటితో కూడిన పశ్చాత్తాపంతో దేవుణ్ణి సమీపే. ఏ పాపాలతో నా హృదయం నింపబడింది, దేవునికి నివాసములుగా నా హృదయము ఉన్నదా, పదే పదే చేయు తప్పిదములు ఏవి అని ఆత్మపరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీవు కరుణామయుడు కనుక నన్ను అనుగ్రహింపము, మిక్కిలి ప్రేమ కలవాడు కనుక నా పాపములను తుడిచివేయము, నా పాపమును శుద్ధి చేసి నన్ను నూతనపరచండి, హృదయ పరివర్తన కలగజేసి నాకు హృదయమును దయచేయండి, నా హృదయమును నిర్మలత్వముతో నింపండి, మీ దర్శన భాగ్యం ప్రసాదించమని మన ఆదులని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. నీ సన్నిధిలో నిలిచాను, అర్పణ చే